హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. నేను మీకు బేతాళ కథల సిరీస్ చదివి వినిపిస్తున్నానండి. ఈ కథ పేరు సరైన నిర్ణయం. జ్ఞానశీలుడు మగధ సింహాసనానికి వచ్చే నాటికి దేశంలో అరాచకం తాండవిస్తున్నది. అవినీతి విజృంభించిపోతుంది. ప్రజల జీవితం నరకప్రాయంగా ఉన్నది. జ్ఞానశీలుడు కేవలము దండనీతి ప్రయోగించి దేశంలో నేరస్తులను అణచి నేరాల సంఖ్య చాలా వరకు తగ్గించాడు. ప్రజల జీవితం ఒక దారికి వచ్చింది. కానీ జ్ఞానశీలుడు కృషి పూర్తిగా ఫలించలేదు. ఇంకా పెద్ద దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇవి సామాన్య ప్రజలను బాధించే దొంగతనాలు కావు. దోపిడీ అవుతున్న వాళ్ళు శ్రీమంతులు. శ్రీమంతులను కొల్లగొట్టిన ధనం నిరుపేదలకు దానం చేయబడుతున్నట్టు రాజుకు తెలియవచ్చింది. ఇంతేకాక ఈ దొంగతనాలు చేస్తున్న వాళ్ళు ఇద్దరై ఉండాలని రాజు ఊహించాడు. ఎందుకంటే ఒకేసారి ఒకే కాలంలో రెండు స్థలాలలో ఎంతో నేర్పుగా దొంగతనాలు జరుగుతున్నాయి. దొంగ ఒకడే అయి ఉంటే ఇలా జరగడం సాధ్యం కాదు. ఈ దొంగలను పట్టుకోవటం జ్ఞానశీలుడికి తన ప్రప్రథమ కర్తవ్యమని అనిపించింది. దొంగలు సులువుగా రక్షక భటులకు దొరికేవాళ్లు కారు. ఏం చేస్తే బాగుంటుంది అని రాజు మంత్రిని సలహా అడిగాడు. దొంగలను పట్టించిన వారికి గొప్ప బహుమానం ఇస్తామని ప్రకటించుదాం. బీదసాదులకు దొంగలు సహాయంగా ఉంటున్నారు గనుక వాళ్లకు దొంగల ఆచూకీ తెలిసి ఉండాలి. మనం ఇచ్చే బహుమానానికి ఆశపడి వాళ్ళు దొంగలను పట్టి ఇయ్యవచ్చు అన్నాడు మంత్రి. రాజు ఈ సలహాను నిరాకరిస్తూ, మనం ఒక్కసారి ఇచ్చే బహుమానం కోసం బీదసాదులు తమకు విడవకుండా సహాయపడుతున్న దొంగలకు ద్రోహం చేస్తారని తోచదు. పేదవాళ్లలో కృతజ్ఞత బలంగా ఉంటుంది. అదీ కాక ప్రజలకు ధనాశ చూపటం, లంచగొండితనం ప్రజలకు నేర్పించడం అవుతుంది. దానితో పాటు మనమే దొంగలను పట్టలేమని లోకానికి వెల్లడి చేయటం అవుతుంది. పేదలు దొంగలను పట్టి ఇయ్యరు, ధనికులు పట్టలేరు. పట్టగలిగితే ఈ దొంగతనాలు ఎంత విశృంఖలంగా సాగవు. ప్రజల క్షేమం కోరి ఎన్నో పనులు చేశాను. దొంగలను పట్టడం కూడా నా స్వశక్తితోనే జరగాలి అన్నాడు. దొంగను దొంగే పట్టాలి. రాజు మారువేషంలో రాత్రిపూట దొంగలాగా సంచరిస్తూ దొంగలను గురించి కొన్ని విషయాలు సేకరించాడు. వాళ్ళు ఇద్దరు దొంగలు. రంగన్న, సింగన్న అన్నవి వారి పేర్లు. ఇద్దరు పరువు మర్యాదలు గల కుటుంబాలకు చెందిన వాళ్లే కానీ ఆనవాయితీగా దొంగతనాలు చేసే కుటుంబాల వాళ్ళు కాదు. దేశం అరాచకంగా ఉన్న సమయంలో వాళ్ళు దొంగతనాలకు పూనుకున్నారు. అటు తరువాత రాజు తన అంగరక్షకుల సహాయంతో ఇద్దరు దొంగలను పట్టుకోగలిగాడు. రాజు నిండు సభలో వారి విచారణ జరిపాడు. తాము దొంగతనాలు చేసినట్టు ఇద్దరూ ఒప్పుకున్నారు. కానీ సింగన్న అనేవాడు ఇలా అన్నాడు: మహారాజా, తమరు రాజ్యానికి రాకముందు మాకు దొంగతనం తప్ప వేరే బతుకు తెరువు లేకపోయింది. అప్పుడు చేసిన దొంగతనాలను గురించి నేను పశ్చాత్తాపపడను. కానీ తమ పరిపాలనలో నేను దొంగతనాలు చేసినది పూర్తిగా స్వార్థంతోనే. చోర విద్యలో నా నేర్పరితనాన్ని వదులుకోవటం నాకు ఇష్టం లేకపోయింది. నేను దొంగిలించిన డబ్బుతో నేను సుఖంగా బతుకుతూ వస్తున్నాను. కానీ ఈ రంగన్న మొదటి నుంచి పేదలకు సహాయపడుతూ వస్తున్నాడు. వాడు తాను దొంగిలించింది తన సుఖం కోసం ఎప్పుడూ వినియోగించలేదు. రాజు ఇద్దరు దొంగలకు యావజ్జీవ కారాగార శిక్ష విధించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, జ్ఞానశీలుడు ఇద్దరు దొంగలలోనూ తేడా తెలిసి కూడా ఇద్దరికి ఒకే రకం శిక్ష ఎందుకు విధించాడు? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు దృష్టిలో దొంగల ఆశయంలో తేడాకు విలువ లేదు. ధనికులను దోచి బీదలకు పంచినంత మాత్రాన దేశం సంపన్నం కాదు. అట్టడుగు వాళ్ళు పేదరికం సమస్య రాజకీయ చర్యల ద్వారా కాలక్రమాన పరిష్కారం కావలసిందే కానీ దొంగతనాల వల్ల శాశ్వత పరిష్కారం కాదు. దేశం అభివృద్ధిలోకి రావటానికి జ్ఞానశీలుడు చేస్తున్న కృషి ఒక వంక మంచి ఫలితాలను చూపిస్తున్న సమయంలో పేదరికం సమస్యను కృత్రిమంగా పరిష్కరించే దొంగ మూలంగా రాజు కృషికి విలువ లేకుండా పోయింది. కనీసం పేద జనంలో రాజు కన్నా దొంగే చాలా గొప్పవాడన్న భావం వ్యాపించి ఉండాలి. పేదలకు దొంగ తోడ్పడుతున్నాడన్న సంగతి
రాజుకు జనంలోనే తెలియవచ్చింది. ఈ పరిస్థితి రాజు సహించడం సాధ్యం కాదు. అందుచేత రాజు ఇద్దరు దొంగలను ఒకే విధంగా శిక్షించడం సరియైన నిర్ణయమే అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.